ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు. వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి దంపతులు కొంతమంది నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఏదో విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏమిటి అని అంటే, మేము సంతానం వద్దు అని అనుకుంటున్నాం అని అన్నారు. ఎందుకు, ఏమైంది, ఎందుకు అలాగా అని నేను అడిగాను. అడిగినప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు చెప్పారు, మేము ఈ జీవితంలో చాలా కష్టపడుతూ ఉన్నాం. మా వల్ల ఇంకొక మనిషి పుట్టి ఆ మనిషిని మళ్ళీ మేము ఈ సంసారంలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. మేము కనుక పిల్లల్ని కంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళని మేము సంసారంలోకి లాగినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా మాలాగే కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మా వల్ల ఒక వ్యక్తి కష్టపడడం ఎందుకు అని చెప్పి మేము వద్దనుకుంటున్నాము అని చెప్పి కొంతమంది అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పా, మీరు ఏదో మంచి మనసుతో ఆలోచిస్తున్నారు, అది సరే, మీ మంచి మనస్సుకి సంతోషం, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. కానీ మీరు చేస్తున్న ఆలోచన మాత్రం తప్పు. ఎందుకు అనంటే, ఒక జీవి పుట్టడం అనేది ఏదైతే ఉంటుందో అది ఆ జీవి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది. ఒక మనిషి అయినా ఒక ప్రాణి అయినా పుట్టాలి అనంటే కర్మానుసారంగా జరుగుతుంది. ఆ పుట్టవలసినటువంటి జీవి మీ కడుపున పుడుతున్నాడే తప్ప మీరు కనుక వద్దనుకుంటే ఇంకా ఆ జీవికి జన్మే లేదు అని మాత్రం అర్థం కాదు. ఇక్కడ గనక అవకాశం లేదు అంటే ఎక్కడో ఒక చోట ఆ కర్మ అనేది మనిషి వెనక ఉండనే ఉంటుంది. అది మనిషిని తోస్తూనే ఉంటుంది, వెళ్ళు అని చెప్పి ముందుకు తోస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మకి మీరు అవకాశం ఇవ్వనంత మాత్రాన ఇంకా మీరేమంటున్నారు, మేము జన్మనిస్తే ఒక జీవిని మేము బలవంతంగా ఈ సంసారంలోకి లాగినట్టు అవుతుంది అని మీరు అంటున్నారు. కానీ ఆ జీవి ఉండేదే సంసారంలో. కాబట్టి ఇక్కడ అవకాశం లేకపోయినా ఇంకెక్కడైనా ఆ జీవికి జన్మ అనేది రావాల్సిందే, ఆ కర్మానుసారంగా జన్మ అనేది రావాల్సిందే. అయితే మీరు మంచి స్థితిలో ఉన్నారు, ఎక్కడో ఆ జీవికి జన్మ వచ్చి మళ్ళీ ఎక్కడొస్తుందో తెలియదు, ఇంకెక్కడెక్కడ వస్తుందో తెలియదు. కానీ మీరు మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి మీ నుంచి ఆ జన్మ గనక ఆ ప్రాణికి ఆ జీవికి లభిస్తే, మీరు గనక ఆ జీవికి ఒక మంచి సంస్కారాన్ని ఇచ్చి చక్కగా గొప్పవాడినిగా చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ జీవికి మీరు ఎంతో ఉపకారం చేసినటువంటి వాళ్ళు అవుతారు. మీ నుంచి జన్మని పొందినప్పుడు, ఎందుకంటే అసలు ఈ మనుష్య జన్మ అనేది రావడానికి కారణం ఏమిటి, మనుష్య జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే ఆ మోక్షాన్ని పొందడం. అంటే మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలోనే కుదురుతుందో లేదో అది వేరే విషయం. కానీ కనీసం దానికి కావాల్సినటువంటి సాధనైనా చేయొచ్చు కదా. సాధన చేయడానికైనా అవకాశం ఉండేది మనుష్య జన్మలోనే కదా.